10 ఏళ్ల ప్రయత్నం, 6 ఏళ్ల వయసున్న కంపెనీ, 10,000 కోట్ల టర్నోవర్, 5,000 మంది ఎంప్లాయీస్, వాళ్ళని నమ్ముకున్న 20,000 మంది కుటుంబ సభ్యులు, ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేక్లో పడిపోయాయి. దానికి కారణం క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడాలనే మా 25 ఏళ్ల కళ. ఈ సమస్యకి పరిష్కారం ఒక ఆలోచన అయితే ఎప్పుడొస్తుందో తెలీదు, ఒక మనిషి ఎప్పుడు వస్తాడో తెలీదు. వరదలో కొట్టుకుపోతున్న నాకు సాయానికి ఒక గట్టిపోచైనా దొరకబోతుందా? ఆదుకునే ఒక్క మనిషి అయినా ఉండకపోతాడా? ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు? రే ఒక్క నిమిషం, సంతోషం ఆర్డర్. అరే ఇంత ఫీవర్ ఉంది ఏంట్రా? డ్యూటీకి ఎందుకు వచ్చావు? లాస్ట్ మంత్ లీవ్స్ అన్ని అయిపోయాయి మావా. అయితే డ్యూటీకి వస్తే ఇప్పుడు ఫీవర్. Where's my order? Why is it taking so long? నేను తీసుకెళ్తాను. ఇయ్యి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హియర్ ఈజ్ యువర్ సాంగ్రియా. ఎంజాయ్ యువర్ డ్రింక్. What is this? మ్యామ్ What is this? మీరు ఆర్డర్ చేసిన డ్రింకే మ్యామ్. నేనేం ఆర్డర్ చేశానో తెలుసుకోకుండానే తెచ్చేసావా? రెడ్ వైన్ సాంగ్రియా. మీరు ఆర్డర్ చేసిందా మ్యామ్? Really? Is this what I ordered? This is my drink. Taste it. Where's the manager? What's happening? Ma'am, I'm sorry. What happened? నా డ్రింక్ లో బ్రాండీ లేదు. కృష్ణదాస్, what is this? ఇలాగేనా కస్టమర్స్ కి సర్వీస్ చేసేది? ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. Is this what your 20 years of legacy is all about? సారీ మ్యామ్, ఐమ్ సారీ. వాళ్ళొక పూట బిల్లంతో ఉండదు నీ జీతం. డూ యూ అండర్స్టాండ్ దట్ కృష్ణదాస్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని తెలీదా? మ్యామ్, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఐల్ రీప్లేస్ యువర్ డ్రింక్. కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో రోజు మీకు చెప్తూనే ఉన్నాను కదా. సే సారీ టు మ్యామ్. సే సారీ. సారీ మ్యామ్. ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. వాళ్ళొక పూట బిల్లంతో ఉండదు నీ జీతం. చిన్నప్పటి నుంచి ఇంతేరా. దీనమ్మ చిన్నప్పటి నుంచి ఇంతేరా. నువ్వు నేను తప్ప మన ముగ్గురితో ఏ ఒక్కరైనా ప్రేమగా మాట్లాడారా? ఏ ఒక్కడైనా మనిషిలా చూసాడా? తనకి డబ్బుండొచ్చురా, కానీ మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వెయిటర్ అయినంత మాత్రాన ఫుట్పాత్ నా కొడుకులాగా కనిపిస్తున్నామారా తనకి? డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి 5 నిమిషాలకి ఎవరో ఒకరు మన బతుకులు తక్కువని గుర్తు చేస్తూనే ఉంటారు. ఏమన్నా మన కొత్త ఏంట్రా? డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోతురా. తన అమ్మ ఎంత అవుతురా దానిలోకి వచ్చి బిల్ చేస్తే? అరే అలా వస్తే మన నెల జీతం కూడా సరిపోదురా. 2 నెలల జీతం పోయినా సరే మనం కూడా కస్టమర్ లాగుద్దాం. అప్పుడైనా ఎవడన్నా మనకు రెస్పెక్ట్ ఇస్తాడేమో. ఇదే హోటల్కి వద్దాం, టికెట్ ఇదే హోటల్ కొని పాడతాయి. రే బట్టలు లేవు కదరా? ఫ్యూచర్ లో మనం కూడా డబ్బులు సంపాదించి ఇంత పెద్ద మాల్ కడితే పార్కింగ్ లో ఉంటారా? నేను ఫుడ్ కోర్ట్లో జాయిన్ అయిపోతాను. ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఎదవడం తప్ప ఎదగడం ఉండదు. అది సర్లే, రిచ్ అంటే ఇప్పటికిప్పుడు ఆ క్యారెక్టర్ లో మనం మెయింటైన్ చేయగలంటావా? ఓసారి రిహర్సల్ వేస్తే బెటర్. బాబు గారు చెప్పు రంగయ్య. చెల్లెలు పెళ్ళి ఉంది, ఎంత కావాలి? ఓ 500 రూపాయలు ఇస్తే. ప్రాక్టీస్ లో కూడా కక్కుర్తేనా రంగయ్య? ఎక్కువగా ఓ 50,000 రూపాయలు ఇప్పిస్తే. ఇందా 50,000 అడిగితే 500 ఇచ్చారంటే 500 కూడా నా ఇచ్చాడు. ఏది ఇలా ఇవ్వు. 10 ఏళ్ళుగా నా దగ్గర కుక్కలా పనిచేసావు. చెల్లెలు పెళ్ళన్నావు, అన్నయ్య ఇచ్చాడని చెప్పి ఈ జత బట్టలు ఇవ్వు.
జీతం ఇస్తున్నారు కదయ్యా. నీకు జీతం ఇచ్చే జీవితం ఇచ్చిన నీ చెల్లెల పిల్లంటే జత పట్లు ఇవ్వలేనా రంగయ్య? కుక్కి చెల్లెలు మీ చెల్లెలు అనుకున్నారయ్యా. అందరు చూస్తున్నారు, నాకు ఇలాంటివి నచ్చవు రంగయ్య. సార్ చేంజ్ ఇవ్వాలి. ఉంచు పర్లేదు. ఏంట్రా ఈ చెమట్లో? మినిమం ఏసీ మెయింటైన్ చేయరు ఈ 5 స్టార్. చీప్ ఫెలోస్. ఏంట్రా ఈ హడావిడి? ఏ రోడ్ మీద కొన్నారా ఈ కోట్లు? ఏంటో ఎక్కువ చేస్తున్నావు? లేత కొబ్బరి బొండంలో ఉన్నావు, కొట్టుకొని తాగేస్తా. డోంట్ వేస్ట్ టైం విత్ చీప్ పీపుల్ యు నో. అరే వద్రేంట్రా వద్రా. Right, sir. It will be really helpful if you can extend me the 50 crores loan to me immediately. Okay, we shall meet tomorrow. We'll meet. Thank you. Yeah. హలో సార్, Huh? బాగున్నారా? Bonam. ఐ హోప్ ద హాస్పిటాలిటీ ఇస్ ఫైన్. Yeah, fine. But take care of those guests. They're very డెఫినెట్లీ important సార్, to me. డోంట్ వరీ, Okay? ఐల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అరే చీప్ గా బిహేవ్ చేయొద్దు. అరే నీకంటే చీపారా? అరే నా మేనేజర్ రా. Yes. They are keen about this project and they're ready to extend the loan also. మేడం, మీ అందరికి షిఫ్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఈ రోజు కస్టమర్స్ లో వచ్చి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి. అన్ని హోటల్స్ వదిలేసి ఈ హోటలే కావాలా? అంటే ఈ హోటల్లో సంపాదించి పక్క హోటల్లో ఖర్చు పెడితే బాగోదు కదా మేడం? అదేదో ఆ మూలకెళ్ళి చేసుకోండి, క్లయింట్స్ ఉన్నారు. ఓకే మేడం. మీరంత హార్ష్ గా మాట్లాడకండి మేడం. అరే వదిలేరా ప్లీజ్ రా. ఎవరాళ్ళు? సార్ ఇక్కడే పనిచేస్తూ ఉంటారు సార్. వెయిటర్ రా. మెనూ ఉందా? రోజు ఇచ్చేవాడు నీకు కూడా మెను కావాలా? రేయ్, చాలా ఖర్చు పెట్టి ఈరోజు కస్టమర్ లాగా వచ్చాం రా, కొంచెం సపోర్ట్ చేయరా నాగేష్. ఓకే. మెక్సికన్ టకీలా 299 ప్లస్ టాక్సెస్, వెరీ చీప్. ఒక 5 టకీలా తీసుకురాపో. 5 టకీలాలా? Yeah. తాగితే సినిమాలో షకీలా చేసేవన్నీ మనం చేసి కట్టాలి బిల్లు. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. పర్ఫార్మెన్స్ చేసే మూడు, ఉత్సాహం అన్ని పోయి 3 వైన్ తీసుకురాపో. ఓకే. దట్స్ బెటర్. రారో నగేష్ తేరో. అరే నగేష్ కొంచెం ఎక్కువ పోయొచ్చు కదరా. మీకు ఇదే ఎక్కువ. చలో. ఇదిగో మనం తెల్లార్లు ఇదే తాగాలి, ఎందుకంటే కొత్తగా ఆర్డర్ చేసేంత డబ్బులు మన దగ్గర లేవు. అబ్బా, ఇక్కడ తాగుతుంటే ఎంత కిక్ వస్తుందంటరా. రేయ్, నాకెందుకు ఆడికంటే బాగా నేనే పాడతా అనిపిస్తుంది రా. ఇట్స్ టూ డేంజరస్. Thank you. Hi. We have a guest here. He wants to perform a song for you all. Come on, guys. It's my favorite song. నా ప్రాణమిచ్చుకున్నా మాట రాక వాళ్ళు కన్నుల దాన్ని. I hope you like the song. Thank you. నవ్వుతున్నారంటే ఎదవరు? టేస్ట్ లేదు. మమ్మీ డాడీ ఏరి? హాయ్ అండి, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ. మీరు ప్రొఫెషనల్ సింగరా? అలా ఏం లేదు, ఇలా మనస్పందించినప్పుడు పాడేస్తుంటాను అంతే. ఎనీవే బాగా పాడారు, అండ్ దట్ వాస్ మై ఫేవరెట్ సాంగ్ టూ. నిజంగానే బాగా పాడారండి. నిజంగానే థ్యాంక్ యూ అండి. తనే మాట్లాడింది, తనే హగ్గిచ్చింది. అసలు ఇంత గొప్ప సింగర్ వెయిటర్కి ఎలా మిగిలిపోయాడని గుర్తు చేసిందిరా నాకు ఈరోజు. పైగా వాడు ఎవరితోనో వచ్చి నాకు హగ్గిచ్చిందంటే. నాన్నగా చెప్తాం, ఈ రిచ్ లైఫ్ గా అమ్మాయి రిచ్ వైఫ్ గా రావాలి, లేకపోతే ఒక రిచ్ నైఫ్ తీసుకుని రిచ్ గా పొడుచుకొని రిచ్ గా చచ్చిపోతాం. ఇదే నా రిచ్ శపథం. రిచ్ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఆ పాప నీకే ప్రాప్తిరస్తు. వెళ్ళిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు, ఆ అమ్మాయి నిజంగా నేను లవ్ చేస్తే చూస్తది. అంటే వాడు ఉన్నాడు కదా, అందుకే చూడలే. I'll drop you. Why do you have to wait for the cab? No, it's fine. Just come. Come. I don't want to come. I'm waiting for the cab. Come, Ray. Ajay, please leave me. వదులు ప్లీజ్.
అంటుంది కదా, వదిలే, ఫోర్స్ చేయకు. మైండ్ యూ రోడ్ బిజినెస్, గో అవే. చెప్తుంది కదా వద్దని, చెప్తుంది కదా వద్దని. నీ అప్ప చూసుకుంటా నేను. ఇంటికి పోయి చూసుకోను. మళ్ళీ ఫ్యాషన్ డిజైన్ అవుతాను, చూస్తా నేను. వెయ్యేది ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఆర్ యూ ఫైన్? ఈ రోజంతా మందే. నా కొడుకురా 299+ టాక్సెస్ రా. తాగెత్తడే లాబ్రన్న. మీ పేరు? కీర్తి. మీ పేరు? ఎక్స్క్యూజ్ మీ సార్, Yes. వన్ స్మాల్ డౌట్ సార్. Yes, tell me. 299+ taxes into 2 ఎంత సార్? వెరీ సింపుల్. జేబులో ఫోన్ ఉందా? ఉంది సార్. తీసి క్యాలిక్యులేటర్ ఉంటుంది, కొట్టుకోపో. కామన్ సెన్స్ ఉండదా డిస్టర్బ్ చేయకూడదని? 2 టకీలా అమ్మా, బాగా స్ట్రాంగ్ ఉండాలి. బిల్ చూసాక మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అవును, మీ హాబీస్? మై హాబీస్? క్లీనింగ్ వెజల్స్, టేకింగ్ టిప్స్. ఐఎమ్ జోకింగ్. సింగింగ్ లైక్ బిఫోర్, డూయింగ్ యోగా, డాన్సింగ్, పెయింటింగ్. యువర్ హాబీస్? సార్ నాకు ఇప్పుడే క్యాలిక్యులేటర్ చూసాను సార్. 299 into 6 = మన జనవరి శాలరీ ప్లస్ ఫిబ్రవరి శాలరీ సార్. మన సాలరీస్ కాదు, మీ సాలరీస్. అది కాదు సార్, జనవరి ఫిబ్రవరి ఆదా చేద్దాం సార్. మీ సాలరీలు కూడా నాకెందుకే? ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, మా డ్రైవర్ నా షెఫ్ సాలరీస్ పెంచమని ఒకటే గొడవ. రిపీట్. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీకు నన్నే క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపించింది? సార్ మీరు ఈ ఇయర్ క్యాలెండర్ దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ లో 5 నెలలు తాగేశారు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. కుల్లారా మీకు అమ్మాయి నాతో మాట్లాడుతుందని? అదర్ సారీ సార్. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. మీరు నిజంగానే బాగా పాడారనుకున్నారా? యాక్చువల్గా ఇక్కడుంది ఫారినర్స్ కాబట్టి సరిపోయింది. తెలుగు వాళ్ళ ముందు పాడకండి. ఎందుకు? కొడతారు. నాకు ఇంగ్లీష్ సాంగ్స్ కూడా వచ్చండి. అవునా? జస్టిన్ బార్బర్, షికారా. కావాలంటే నేను పాడి శాంపుల్ చూపిస్తా. అరే మీకు అర్థమవుతుందా? ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుందిరా, మనతో కూర్చొని మాట్లాడుతుందిరా. మనం ప్రతి వారం ఇలా బయటికి రావాలరా. అది కూడా నా కీర్తితోనే రావాలని ఉంది. అండ్ మేమిద్దరం కూడా ఆల్మోస్ట్ ఒకరికొకరం పడిపోయినాం రా. మన ముగ్గురం కూడా ఆల్మోస్ట్ రోడ్డును పడిపోయాం రా. రే డబ్బులు పోతే సంపాదించుకోవచ్చురా. పోతే సంపాదించుకోవచ్చు, ఎప్పుడు సంపాదించాల్సిన కూడా ఇప్పుడే పోగొడుతున్నాం. రే మనం తలుచుకుంటే కోట్లు సంపాదించడం ఒక లెక్క. అరే నువ్వు వేసుకున్న కోటి సంపాదించడానికి ఎన్ని లెక్కలేసామో గుర్తుందా నీకు? అరే మీరు ఫ్రెండ్స్ లాగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి అమ్మ నాన్నలాగా ఆలోచించండి. ఇది మళ్ళీ లైఫ్ లో జరుగుతో లేదో కూడా తెలీదు. సర్లే, ఫ్రెండ్స్ అంటే కాదనే వాళ్ళం, అమ్మా నాన్నలం కదా. కానీ అదే కదా నేను కూడా చెప్తుంది. అరే పడిపోయిందిరా. ఇదే గోల్డెన్ ఛాన్స్, ఇలా రా. ఏం చేద్దారా? అరే 408 లోకి రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి పెళ్లికని ఒకడు వచ్చాడు రా. వాడు ఫ్రెష్ అయిపోయి పెళ్లికి వెళ్ళిపోయాడు. రేపు మార్నింగ్ 11 వరకు రాడు. ఇంకే నువ్వు అమ్మాయిని లిఫ్ట్ లో తీసుకుని పైకి వచ్చాయి, మేము వెళ్ళి రూమ్ రెడీ చేద్దాం. వాడ్ రూమ్ వీడ్ రూమ్ ఎందుకురా, మనమే ఇంకో రూమ్ తీసుకుందాం. నా కళ్ళు కిడ్నీలు అమ్మించి కట్టేసేరా. ప్లీజ్ రా, పైకి రారా. అమ్మాయి ఎక్కడే ఉందా, తీసుకెళ్దాం. పదరా, మనం వెళ్ళి రెడీ చేద్దాం. పదరా. కేర్ఫుల్ కేర్ఫుల్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? కేర్ఫుల్ అండి. ఎక్కడికి వెళ్తున్నాం? మీకు ఎక్కువైందండి, పడుకోవాలి. ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్ గా టైంకి? ఎందుకు కొట్టావాడిని? లవ్ చేస్తున్నావా? నచ్చానా? చాలా టెన్షన్ అవుతున్నాను. మల్లెపూలు
గొల్లుమన్నది పక్కలో వీరుడొచ్చాడు. పడిపోయింది. లేదు ఏమీ లేదు. ఇలా రా ఒకసారి. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు, నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి. సార్ సరే అండం కాదు, ఈ ఒక్కరోజు నీ మంచితనం పక్కన పెట్టరా. ఆల్ రైట్. ఓకే కదా? సరే ఆయుధాలు ఉన్నాయా? యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతా అవే వస్తాయి. బయటికి మీరు సినిమాలు ఎక్కువ చూస్తారు అనుకుంటా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా? లేదు, నాకు ఇయర్ మొత్తం రూమ్ ఇట్లా పడుంటది ఎప్పుడు. మేము రిచ్ కదా. ఓకే, ఐల్ టేక్ లీవ్. లీవా? ఆఫీస్కి వెళ్ళబోద్దా అట్లా ఈరోజు? యూ సో ఫనీ. హాస్టల్కి వెళ్దామని. ఓ, కెన్ ఐ డ్రాప్ యూ? పర్లేదండి, ఐల్ టేక్ అ క్యాబ్. చా, నా కార్లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని, కానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి. ఓకే. Sir, sir, sir. Bill, sir. They paid, no? No, sir. ఎనీ ప్రాబ్లం? You have my card, no? Take it. Sorry, sir. Your card is not here. State Bank, silver card, 1280 password. No, sir. Your card is not here, sir. సి, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, కావాలంటే ఐ కెన్ పే. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్కి? నిన్ననే ఫస్ట్ టైం. నేను 6 years నుండి వస్తున్నా. ఈ అమ్మాయి కొత్త, అందుకే గుర్తుపట్టట్లేదు. Okay. నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు. 1 minute, ఓకే? Sir, sir, please, sir. Bill. 1 minute. Sir. నువ్వు ఈ పెయింటింగ్ ని అబ్జర్వ్ చేస్తుండు, నేను తనతో సార్ట్ చేసుకుని వచ్చేస్తా, ఓకే? 2 minutes. నీకు దండం పెడతానే, తన ఇంటికి పంపించేసి వస్తా. అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా? వాళ్ళు ఏదో కామెడీగానే ఉంటారు. దానికి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్? దాని ముందు ఇచ్చేద్దికే. ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో. ట్యూస్డే రోజు 502 రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే? ఏం గుర్తున్నావే? నేను చెప్పనా, ఆ రూమ్ లో బీర్లు తాగుతుంటాయి. బిల్లేవా? హోటల్ మన బాబుదా? సో వేర్ ఈస్ మై కార్డ్? Yes, sir. Your card is here, sir. Go pay the bill. These 5-star people are lazy, crazy people. They don't check the cards, you know. I told her silver card. Yeah. Blind girl. By the way, what did you observe in this painting? అది అర్థం అవట్లేదండి. అది పెయింటింగ్ గ్రేట్నెస్. పద. ఏరా అయిపోయిందా? అయిపోయిందిరా. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉందనుకో. బాబోయ్, అంత బాగుందేంట్రా? మామూలుగా లేదు, ఒక్కసారి కాదు 3 times బ్యాక్ టు బ్యాక్. అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది. అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా. ఏం లేదురా, ఫస్ట్ పూత తీసా, తీసానంటాడేంటి? డ్రెస్ అయి ఉంటది. తర్వాత గరిటె తీసా. అరే ఆ తర్వాత తర్వాత మొత్తం పెట్టుకొని తినేసా. మీకు అన్నం లేదు, మళ్ళీ పెట్టుకోవాలి.
అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా, రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు. అరే తాగేస్తున్న అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా. ఊరు ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కర్లొద్దురా, తాగు పడిపోతే చాలు. అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా. కృష్ణదాస్ అని నేను హామీ ఇస్తున్నాను, ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా, ఏదిరా? రే నేను తన నా ఉద్దేశంతో చూడలేదురా. నేను తన నా జీవిత భాగస్వామిని చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి జీవితం రాజశేఖర్ కదా చేసుకుంది? ఏమి ఏమి మాట్లాడుతున్నావా? నువ్వు ఉండు బంగారం. వాడు వినడం కాదు, వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని. మీరు కానీ రెంట్ ఇవ్వకపోతే మీ పని కూడా. సార్ ఒక్క 2 days లో కట్టేస్తాం సార్. ఏంటి కొత్తగా 2 days ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు, సామాన్ మాత్రం బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఉన్నారా? రెండే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. వచ్చింది చూడండి అమౌంట్. హాయ్ చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ 8,000 rupees రెంట్ ఫ్రమ్ యువర్ టెనెంట్. అది వచ్చేసింది. థ్యాంక్ యూ. కాదురా డబ్బులు లేవు, గూగుల్ పే ఎలా చేసావు? గూగుల్ పేనా బొక్క, నేనే నార్మల్ మెసేజ్ పెట్టా. లేకపోతే హై చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు. అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం. బాబాయ్ బాగున్నావా? బాగానే ఉన్నా. ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా? నిన్నే జీతం ఇచ్చారుగా, మళ్ళీ డబ్బులు ఎందుకు? కాస్ట్లీ కదా బాబాయ్, నీకు చెప్పిన అర్థం కాదు. ఎంత? 10,000. ఎంత మెత్తి? సేమ్ రెగ్యులర్. సరే ఫోన్ పే ఎత్తపో. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఊరు ఎందుకురా దానికి వెళ్తున్నావు? అరే మధ్యాహ్నం కీర్తితో బయటికి వెళ్ళాలా, అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటుంది. మరి డ్రెస్ ఏంటి? మార్చుకుంటాలే. మళ్ళీ దేనికి గడ్డ గోక్తున్నావు నువ్వు? ఏమైంది? నీకు ఇప్పుడు కారు కావాలి కదా. ప్లాన్ చేశాం కదా. ఓ కాకపోతే కారు ఉన్నారు, మీరు మేనేజ్ చేస్తారు కదా. అది ఇది. నేను చూసుకుంటాను కదా. ఒరే సరే గాని యారు మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా? మనం వెయిటర్లం రా, వెయిటర్లానే ఉన్నాం. లేనిపోని హోప్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేద్దరా. ఏంటి ఈ సొల్లు మీటింగ్? సారీ మ్యామ్. ఆది, నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు? మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం? సరే సరే వెళ్ళు, పని చూసుకో. సర్లే, నువ్వే ఉన్నావు చూసుకో. హలో కీర్తి వచ్చేసింది. మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు. నైట్ మొత్తం మీతో ఉన్నా, కాన్షియస్గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు. చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు, కొంతమంది బై బర్త్ మగాళ్ళు. ఎవరాళ్ళు? మీరేనండి, అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి. అరే మగాడా, మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా? మీకో విషయం చెప్పాలి. సారీ, మీ పేరు మర్చిపోయాను. పేరు కూడా గుర్తులేదా? నిన్న అట్లీస్ట్ 10 shots తాగుంటాం కదా. పేరు మీరే గెస్ చేయండి. ప్రవీణ్, సురేష్, నో. నవీన్, నో. సంజయ్ రుద్ర. ఆడేవుడు. పేరెందుకు అబద్ధం చెప్తున్నారు? మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మీరు డాక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఆర్ ఫార్మా లైఫ్ CEO. విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ. డాక్టరా? బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎందుకండి దాస్తారు? మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా? ఏమి చేయకపోయినా అన్నీ చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు. గోకింది చాలు, అమ్మాయికి అసలు విషయం చెప్పారా? అలా చెప్పి తుప్పుతున్నా ఆగురా, ఇక్కడ మొత్తం ఇరికించి తుప్పింది. లెట్స్ గో షాపింగ్ అండి. ఎక్స్క్యూజ్ మీ. నవ్వుతాడేంది? పిచ్చి లేచిన దానికి పిచ్చి నా కొడుకు ఎక్కడ. వెయిటర్,
మెను. చెప్పండి. అది హే, ఫీజు లేదు, స్పెషాలిటీ ఉంది. ఓకే. మెనూ తీసుకొని రా. డోంట్ యాంగ్రీ. ఫండ్ గో. ఏయ్, మీరు నిజంగానే గ్రేట్ అండి. మీరు ఇలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్. ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా? ప్లీజ్ అండి, Hey. ఇంటికి తీసుకెళ్ళరా? ఇల్లు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు సడన్ గా ఇల్లు అంటే మా మమ్మీ తిడుతుంది. ఏంటండి కాలేజ్ స్టూడెంట్ లా మాట్లాడుతున్నారు? మీరు కంపెనీ సీఈఓ అండి. ఓ యా, అమ్మాయిలు ఇంటికి రావడం, పార్టీలు ఇవన్నీ కామనే కదా. అంటే సడన్ గా తీసుకెళ్ళటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే. సారీ. అలా కాదండి, నేను అలా అనలేదు. ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి. ఇట్స్ ఓకే. హలో, ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను. కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు? హోటల్లో లేడు కదా? 602లో జ్యూస్ ఇచ్చి 402లో బిర్యానీ ఇవ్వడానికి వెళ్ళాడు. సారీ మేడం. 402. కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి. ఐ హావ్ టు ఆన్సర్ దిస్. యా ఓకే, క్యారీ ఆన్. అమ్మ రామ రామ. రే ఏంట్రా? అరే ఇంకా ఎంతసేపు రా బాబు, సాగు దొబ్బుతున్నావా? త్వరగా రా. అరే నాకు ఆల్రెడీ షాపింగ్ 10,000 ఖర్చు అయింది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. మనకిల్లు ఎక్కడుందరా? కార్ లో ఒక విజిటింగ్ కార్డ్ ఏడ్చింది. ఆ జూబ్లీస్ లో ఇల్లు, మాదాపూర్ లో ఆఫీస్ రెండు నావే అనుకొని దొబ్బుతుంది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. పంచేయి. ఈ గోలంతా అవసరమా? అమ్మాయిని వదిలేరా నువ్వు? అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా. మనందరం ఒక ఫ్యామిలీలాగా ఉండాలనిపిస్తుంది అంతే. రే నువ్వు ఏదైతే అదైనా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో. మరి ఇంటికల్లా తీసుకెళ్తాడ్రా? వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు? జూబ్లీ హిల్స్. మన హోటల్ బంజారా హిల్స్. మరి మధ్యాహ్నం 2 గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లకుండా మన హోటల్కి తినడానికి వచ్చాడంటే వాడి ఇంట్లో ఎవరు లేరని అర్థం. రే నువ్వు ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ కి తీసుకెళ్ళు. ఇంట్లో ఎవరు ఉండరు, షాపింగ్కి వెళ్ళారని చెప్పి బయట నుంచి ఇల్లు చూపించి వచ్చే ప్రాబ్లం సాల్వ్. Waiter, menu. This is my regular spot. Really? Yeah. Wow. Thank you. Thank you. రేయ్, డోంట్. పీస్. ఫండ్ గో. పండగేంద్రా? అదే మా ఇల్లు. అరే గేట్ లాక్ చేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టున్నారు. మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాంలేండి. మీ ఇల్లే కదా, హార్న్ కొట్టండి. సి గేట్ ఓపెన్ అవుతుంది. మీరు అంత సింపుల్ గా ఉండకూడదండి. పదండి. ఎంత పెద్ద ఇల్లా? లోపలికి వెళ్దాం పదా. ఏ డోర్ వేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు. మనం రేపు వద్దాం. ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను. రేపు హనీమూన్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది. ఏది? ఏయ్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తుక్కిపాడు దుబ్బినట్టుంది. చాలా బాగుంది. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం కదా. జాగ్రత్త. లోతులేదా? హౌస్ గాని సేల్కుందా ఏంది? ఇంట్లో ఎవరు లేరా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటా. వాచ్మెన్ కాదు మా డాడీ. నాకు ఆయనకు చాలా గొడవలేదు. పదా ఆగురా ఆగో. అరే ఎవర్రా అమ్మాయి? ఊళ్ళకి ఎందుకు ఇదవరా? అనుకుంటా. చూపించు. నేను మీకు ముఖం చూపించి ఆ రోజు కోల్పోయాను. నాకు ఇంట్లో టవల్ కూడా వద్దు. తీసుకో. అమ్మాయ్యా విజిటింగ్ కార్డ్ నా సాగుకొచ్చింది. అమ్మా. అవును, అమ్మ నాన్నకి భయపడ్డావంటే ఓకే. హాయాకి ఎందుకు భయపడుతున్నావు? అది చూసావుగా, మా అమ్మ ప్యారలైజ్డ్, మా నాన్నేమో డబ్బు చుట్టారు. అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే
వాళ్ళనే ఆయమ్మ అంటారు. సరే ఇవన్నీ వదిలే. కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. చూసావా, కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అది అమ్మ గొప్పతనం. కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా. అమ్మ గురించే చెప్పనప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు? అర్థం చేసుకో. అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్? నన్ను తర్వాత పొగుడుదు గాని నాకు ఆఫీస్లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ప్లీజ్ ఇంటి క్యాబ్లో అవుతావా ప్లీజ్? ఇప్పుడా? ఏ నేను మీతో ఉండకూడదా? నువ్వు ఈసారి చేయేసిన పని జరగదమ్మా. ప్లీజ్ క్యాబ్లో వెళ్ళవా? సారీ, నేను చాలా బిజీ కదా. అది సీ యూ సూన్. టాటా బాయ్. ఒరే మేనేజర్ వచ్చి కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. 402లో జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలరా? ఏంటి సార్ ఇది? కార్ తీయండి. హలో, నిన్నే. ఏం టైమింగ్ రా. మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్ తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా. తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయండి రా. పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్. వీడి మక్కలిరు కొట్టి మొక్కలు మొక్కలుగా చేసి డైరెక్ట్ చెప్పనట్లేదన్నా. మూసికా పండ్రాలు. అరే కారే తీయాలరా. వీడి మక్కలు ఇరగొట్టి మొక్కలు మొక్కలు చేసి మేకలు పెట్టండి రా. ఏ బాబు ఇలాగేనా నువ్వు చెప్పింది? నువ్వు నీ డైలాగులన్నీ వేసుకుంటా మీరు మీ మేకలు నేసే మొఖాలు. అన్నా ఇటు తిట్టకుండానే గలీజ్ గలీజ్ మాటలు తిడుతుండన్నా. ముందెళ్ళి కొట్టు. రే డిసైడ్ గాండ్రా, టైం లేదు. మాది కూడా ముహూర్తానికి టైం అవుతుంది. మీది మసలా తోడా జల్దీ క్లోజ్ చేస్తే వాళ్ళకి షాదీ అవుతుంది. మీది మీరు కొట్టుకోండి, మాది మేము కొట్టుకుంటాం. ఏ జల్దీ ఖతం కరో. అరే తూ బజా రే. కార్లు అడ్డం తీయండ్రా, కార్లు అడ్డం తీయండ్రా. మీ నా పిల్లని నీకు ఇచ్చినోడిని దారి క్లియర్ చేయలేనా? కీజ్ ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ సార్. స్పెషల్
కస్టమర్ని కష్టపెట్టకండి రా. వాళ్ళెక్కడే నడుస్తారు రేపటి నుండి. నీ దెబ్బకి జాబులు పోయేలా ఉన్నాయిరా. అక్కీ ముందు ఓకే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద ఫుడ్ సార్. ఏదో అన్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. పొద్దున్న నుంచి కనిపించలేదు, బయటికి వెళ్ళారా? అది నేను అడగాలిగా, మర్యాదగా చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? మేడం 402లో బిర్యానీ ఇచ్చా, 302లో జ్యూస్ ఇచ్చా. మరి నాకు కనిపించలేదు. మీరు వెళ్ళేలోపు తాగేసి ఉంటారు కదా వాళ్ళు. ఫుడ్ కాదు, నువ్వు కనిపించలేదు. మేడం మీరు మార్నింగ్ పూట ఏం చెప్తారు? స్పార్క్ లాగా పని చేయమంటారు. స్పార్క్ ఎక్కడైనా కనిపిస్తుందా మేడం? అది కాదు దాస్. మేడం ఇట్లాంటి సోదు ఉంటే మీరు 6 o'clock తర్వాత పెట్టుకోమన్నారు. నన్ను నా పని చేసుకొనియండి. హలో, అట్లీస్ట్ 302లో ఆర్డర్ అని చెప్తున్నారు, వెళ్ళి చూసుకో. ఓకే మేడం. ఈ హోటల్లో నగేష్, నాగసాయి ఎంత మంది ఉన్నారు? నువ్వు ఒక్కడివే ఎందుకు ఇంత లేజీగా ఉన్నావు? ఇండస్ట్రీలో పూజా హెగ్డే, రష్మిక ఇలా చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్కదానివి ఎందుకు క్రేజీగా ఉన్నావు అని మేము అడిగామా మేడం? వాలే పార్కింగ్. ఓ ఎంజాయ్ యువర్ సూప్ సార్. చెయ్యి అమ్మ. అడుక్క తిన్నోడు క్యారెక్టర్ అన్నా చేయొచ్చు, కానీ డబ్బున్నోడు క్యారెక్టర్ మాత్రం చేయొద్దు లైఫ్ లో. ఎంజాయింగ్ ద లైఫ్. అపరాను. I need to tell you something tomorrow. Rent control water this for angle. కొంచెం కష్టాలు మాట్లాడక రా, దండం పెడతా. కీర్తి ఫోన్ వస్తే ఉచ్చ పడిపోతుంది నాకు. Kirti calling a Fondago, enjoying the life. నేను దూకేస్తా. Hey, don't jump. చచ్చిపోతా. Fondago. హలో, నువ్వు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ కాదు కదా? నీకెవరు చెప్పారు? రిసెప్షన్ లో అడిగితే చెప్పారు. అసలు నువ్వెందుకు వెళ్ళావు ఆఫీస్ కి ఇప్పుడు? నువ్వు చెప్పింది నిజమేమోనని, నీ 100 crores ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనొస్తే నాకు బాగా షాక్ ఇచ్చావు కదా. అది కాదు కీర్తి, నేను ఒకసారి చెప్పేది విన్. నువ్వేం చెప్పకు. కమ్ హియర్ రైట్ నౌ. ఏంటి సార్, పాత సామాన్లు గేయాలా? వాలెట్ పార్కింగ్. ఊడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు, వ్యాలెట్ అంటాడు. 2 భుజాలు పైకెత్తాడు పుష్పత్రి ఏంటిడు? ఏమైందో చెప్పండి. కంపెనీకి పోయిందంట. నా పని బుక్ అయింది. నా జీవితం ఎవడి కంపెనీ, ఎందుకు వచ్చాయి, ఎక్కడుంది ఇది? హాయ్ కీర్తి, సడన్ సర్ప్రైజా? నాతో ఇంకా ట్రావెల్ చేయాలి కదా. సక్సెస్ఫుల్ గా చీట్ చేసావు కదా. చీట్ చేయడం ఏంటి? నేను చీట్ చేయడం అంటే ఎవరు చెప్పారు నీకు? నీ రిసెప్షనిస్టే. పట్టపగలి ఏంట్రా వాళ్ళ రొమాన్స్? నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. వాడు దొరికిపోయేలా ఉన్నాడు అక్కడ. ఎవరో చెప్పింది నమ్ముతావా, నేను చెప్పేది నమ్ముతావా? నాకు ఉద్యోగం వచ్చిందన్నా. నీకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు సీఈఓ ఎక్కడరా? ఆయనకి థ్యాంక్స్ చెప్దామని రా. మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆయనే సీఈఓ. స్టాక్ మార్కెట్ పడిపోతావు నువ్వు నాతో ఇంత డిస్కషన్ చేస్తే. నేను చాలా బిజీ. నేను అయితే పద ప్రూవ్ చేయి. కమ్. కాదు, లోపల పారాసిటమాల్, సారడోన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో ఎవర్రా? మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్. థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చారు. ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది? నేను ఇచ్చి మర్చిపోయినా. హ్యాపీ కదా? బాగా చదువుకొని కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. నా అంత పెద్ద సీఏ కాకపోయినా మంచి సీఏ కావాలి. నువ్వు ఓకేనా? గుడ్ లక్, బయలుదేరు. సార్ అది సీఏ కాదు సార్, సిఇఓ. టెస్ట్ చేశా, ఫస్ట్ డే కదా జాబ్, టెస్ట్ చేశా. మా వాడు సేఫ్. సారీ, ఈ రోజు మిమ్మల్ని దట్స్ ఓకే. మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. నేనేం చేయాలి చెప్పండి. అలా ఏం లేదు, ఇట్స్ ఓకే. కాకపోతే జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అడగండి. మీరు ఆ రోజు నైట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఎందుకు అడిగారు? ఓ అద్దా, అది నేను ఒక ఫ్యాషన్ స్టూడెంట్ ని కదా, తనకి ఒక మంచి డిజైనర్ డ్రెస్ చేద్దామని అడిగాను. నిజంగా దానికే అడిగారా? అవును. ఉంది, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ రోజు లిఫ్ట్ లో ఏం జరిగిందో గుర్తుందా? ఆ రోజు లిఫ్ట్ లో. ఏ లిఫ్ట్? అదే
మనం చాలా తాగాం అండ్ ఐ వాజ్ ఆల్ ఓవర్ యూ. ఆఫ్ కోర్స్. యా బేబీ. ఒరే రాత్రికి తాగుదామన్నావు కదరా. రాత్రి గురించి ఏం చెప్తా చెప్పు. రాత్రి గురించే. ఐ స్టిల్ హావ్ బాడీ పెయిన్స్ యు నో. బాడీ ఎవరికో అప్పగించేసాడు. ఈసారైనా పెరగడం తినకపోతే చాలు. ఏ అందరు చూస్తున్నారు బేబీ. సరే. అరే వీడికి మనం అంటే ఎంత ప్రేమరా. లవ్ యూ రా. రూమ్కి వచ్చాయి 2 రౌండ్లు వేద్దాం. మీరు అదా ఏది? అందుకే ఆ రోజు నన్ను టచ్ చేయలేదు కదా. అయ్యో మీరేమో పెద్ద బ్యాట్స్మెన్ అనుకున్నానే, ఇప్పుడు పిచ్చే ఖాళీగా ఉంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నాను. చాలా పెద్ద బ్యాట్స్మెన్, కొడితే 6 అవుతాడు. లైన్ వేస్తున్నావా? నచ్చానా? కాదు, కిస్ ఒక్కటేనా? సెకండ్ స్టేజ్ కి వెళ్ళడానికి టైం ఉంది. ఓవర్టేక్ చేయి. వాళ్ళు ఏదో తాగేస్తున్నట్టున్నారు. వాళ్ళతో మనకి ఎందుకు చెప్పు. దారుణ పోయే ఎదవలు. సెకండ్ స్టేజ్ కి వెళ్తాం ఓవర్టేక్ చేస్తే. అంటే వాడిని ఇప్పుడు ఓవర్టేక్ చేస్తే వాడి ఇంట్లో నంచని పాడదింగే. Coffee. Tap 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 di. మరి ఓవర్టేక్ చేస్తే సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చన్నావు. మెడికల్ షాప్ దగ్గర ఆపనా? గెట్ అవుట్ ఆఫ్ మై కార్. హలో, దిస్ ఇస్ మై కార్. రోజు ఎలా ఉండాలని చెప్పేదాన్ని, ఈ రోజు ఎలా ఉండకూడదు అని మాట్లాడదాం. సి దొరికిపోయాంరా. 1 మిస్టేక్ అండ్ యూర్ అవుట్ అని గొంతు నొప్పొచ్చేలా నేను చెప్తూనే ఉంటాను. ఇది 5 స్టార్ హోటలా లేకపోతే అన్నపూర్ణ లాడ్జా? ఓ యా, ప్లీజ్ కమ్ మ్యామ్, ప్లీజ్. ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. I need to clarify few things. What happened? తను మీకు ఎలా పరిచయం? ఇక్కడనే, ఈ హోటల్లోనే. అంటే మీకు తను ఫుడ్ సర్వ్ చేశాడా? తను ఎందుకు ఫుడ్ సర్వ్ చేస్తాడు? సారీ మేడం, తను 6 years నుంచి ఇక్కడే వెయిటర్గా పని. సంజయ్ మా అన్నయ్య కొడుకు. 6 ఏళ్ల క్రితం వాడు నాటిన ఒక గొప్ప ఆలోచన ఇవాళ 10,000 కోట్ల కంపెనీగా ఎదిగింది. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ విచ్ ఇస్ టేకింగ్ అవే మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ యు ఆల్ నో అబౌట్ ఇట్. ఇట్స్ క్యాన్సర్. షీ స్టెల్లా 2 సంవత్సరాలుగా క్యాన్సర్తో బాధపడుతుంది. వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అయిన డాక్టర్ రావ్ అండ్ డాక్టర్ పీటర్ స్టెల్లాని ట్రీట్ చేసి
4 నెలల మించి బతకదని వాళ్ళు సర్టిఫై చేసిన రిపోర్ట్స్ ఇవి. డాక్టర్ పీటర్, స్టెల్లా హెల్త్ కండిషన్ రైట్ నౌ ఎలా ఉండొచ్చు అంటారు? She might be dead by now. డాక్టర్ రావు. Yeah, he's right. తను చనిపోయి ఉండొచ్చు. See, all know SR Pharma Life is trying to cure cancer for a long time. Phase 1 we have failed, then we pass. Phase 2 we have failed, then we pass. Phase 3 we have failed, and finally we passed and Stella is alive today. Yes! Let me introduce you to the inventor of this miracle drug, Dr. Sanjay Rudra, along with Stella. క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూడటమే నా కళ. ఎందుకంటే అది మా నాన్న కళ. అప్పటి నుంచి ఆయన కళను ఎలాగైనా నెరవేర్చాలని మా నాన్నతో పాటు కలిసి పనిచేసిన ప్రొఫెసర్తో అసోసియేట్ అయ్యి రీసెర్చ్ ముందుకు తీసుకెళ్ళాను. అండ్ ఇన్ దిస్ పాస్ట్ 7-8 years we have failed many times, but we never gave up. And finally we have passed phase 3 trials and you can see the live example. And gentlemen, this drug can cure blood cancer, lung cancer, colorectal cancer, every existing cancer in the world. Let's hope for the cancer-free world. Mr. Dhananjay. Hello. He is ready to invest 10,000 crores in our project. No restrictions, patent rights మన దగ్గరే ఉంటాయి. Come on, join the hands. We'll work together. All the best. Definitely, sir. కానీ రిమైనింగ్ రీసెర్చ్ పూర్తి చేసే లోపే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా పెళ్లి ఇంకో 1 వారం రోజుల్లో ఉందనగా. వాడు చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి కానీ కంపెనీ వాళ్ళకి కానీ తెలీదు. ఇన్వెస్టర్స్ కానీ తెలిస్తే ఉన్న పొలంగా కంపెనీ కొలాప్స్ అయిపోతుంది, ఫ్యామిలీ రూట్ మీద పడిపోతుంది. అందుకే ఒక్క 10 రోజులు నువ్వు వాడి స్థానంలోకి వెళ్ళి వాడి బాధ్యతలను తీసుకోవాలి. నువ్వు అలా చేస్తే ఈ కంపెనీని, ఈ ఫ్యామిలీని కాపాడిన వాడు అవుతావు. కాదన కృష్ణదాస్, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను కృష్ణదాస్. సార్ ఏమో పెద్ద పెద్ద చదువులు చదివారు, డాక్టర్ అంటున్నారు సార్, రీసెర్చ్ ల్యాబ్ అని. నేనేమో వెయిటర్ని సార్. నేను నిజంగా ఈ రోజుకి సరిపోతానా సార్? నీకెందుకని, నేను చూసుకుంటానని చెప్పాను కదా. అంటే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పానుగా. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మొత్తం నీదేనయ్యా. సార్ ఇంత పెద్ద ఇల్లు నీదని చెప్పాను కదా. క్లారిటీ కోసం అడుగుతున్నా సార్. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది? ఉద్యోగం పోయింది, అమ్మాయి వదిలేసింది, ఇల్లు కూడా పోయింది, రోడ్డు మీద పడిపోయాను అనుకునే టైంలో దేవుడు కాబట్టి మీకు దండం పెట్టాలి సార్. సార్ సార్ ఎవరో నాకు తెలీదు, నీ డ్రీమ్ ఏందో నీ గోల్ ఏందో నాకు తెలీదు, మీరు చెప్పినట్టు చేస్తా సార్. బట్టలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వేసుకోవచ్చు. పద, ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తా. ఎక్కువ ఆలోచించుకో, మోస్ట్లీ కాస్ట్లీగా తాగేద్దాం. తెచ్చే ఫీలింగ్ రిచ్ రా. చేసిరా. అబ్బా, పరాయి సొమ్ములో ఉన్న టేస్ట్ మన సొమ్ములో ఉన్నదే. అన్నయ్య, సంజయ్ వచ్చాడు. హాయ్. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు. అది కాదన్నయ్య. ఇష్టం లేదంట, మనం పోదాం పద. సంజయ్ మాట్లాడుతున్నాం. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, అంతేగాని పెళ్లికి వారం రోజుల ముందే ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి?
అసలు ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో కనీసం ఒక్క నిమిషమైనా ఆలోచించిండా? వాడి లోపల వాని ఫేస్ లోపల ఏమన్నా పశ్చాత్తాపం ఉందా? సిగ్గుపడుతున్నాడు పాపం. ఇంత చేసి ఇంత సంపాదించి ఇంత పెట్టి చిచి అసలు ఈయన కోసం 4 రోజులుగా నేను ఎందుకు పస్తుండాలి? ఆయమ్మా నాకు ఆకలిగా ఉంది, ఏదైనా తీసుకొచ్చి పెట్టు. ఇట్స్ మై ఆర్డర్. సార్ ఆర్డరా సార్? స్టార్టరా, సూపర్ లేదా డైరెక్ట్ మెయిన్ కోర్స్ వెళ్ళిపోతారా సార్? వీడేంది హోటల్లో వెయిటర్లో అంటే నువ్వు సీరియస్ కొన్నావు కదా, నేను నవ్విద్దామని జోకులేస్తా. గతం మర్చిపోలేదా? రే ఆ లోపల ఒరిజినల్ అలాగే ఉంది వాడికి, బయటకు వస్తే మనకు రచ్చరచ్చ అవుద్ది. అగో అయ్యని పట్టుకుని అంకులు అంటున్నాడు. జోకులు ఎక్కువైపోయి మనసు ఎంజాయ్ కదా. అందుకేనేమో పెళ్లిని కూడా జోక్ అనుకొని వెళ్ళిపోయాడు. నాకు వాడితో మాట్లాడటం ఇష్టం లేదు, వాడిని తీసుకెళ్ళు. అది కాదు పాపం, నీతో ఏదో చెప్పాలను. ముందు వాడిని తీసుకెళ్ళు. అది కాదు నేను చెప్పేది. ఒక సంజయ్ మీ నాన్నతో నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు. సారీ అంకుల్. అది ఈ అల్లరి ఎక్కువైపోయి కామెడీ ఎక్కువైపోయింది. అబ్బా ఏమైందిరా? ఏమైంది ఏంట్రా? ఆడు ముక్కు ఆడు మోహన్ చూసావా? డాడీ అంటే డాడీ సినిమాలో డాడీ లాగా ఉండాలి. వాడు చూసావా? మమ్మీ సినిమాలో మమ్మీ లాగా ఉన్నాడు. కన్ఫర్మ్ రా. వీడి ముఖం చూసా సంజయ్ గారు చచ్చుంటాడు. వీడి ముఖం చూసా పర్ఫార్మెన్స్ చేసే ఇంట్రెస్ట్ మొత్తం. హోటల్లో మనం 30,000 కట్టాలి, గుర్తుందా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మన మేనేజర్ మనకు ఉద్యోగాలు రానివ్వదురా. మన అప్పుల గురించి బాబాయ్ అబ్బాయి బాబాయ్ ఇంత పెద్దింట్లో నీ పేదరికం ఏంట్రా? మనకి 30,000 ముఖ్యం మిగులు. సంజయ్ నిన్నే వస్తున్నా. రే డీసెన్సీ. వస్తున్నా. వీడు సంజయ్లా బిహేవ్ చేయాలి కదా, ఏదో గంజాయి దానిలో బిహేవ్ చేస్తారేంటి? సరే గానీ వాళ్ళతో గుసగుసలేంటి? హోటల్లో తట్టుతావని అప్పుడు మీరు ఏమైనా కనుకరిస్తే. ఇల్లు చూసావుగా ఎంత ఉందో, బయటికి వెళ్ళినట్టునే ఇస్తానయ్యా. ఓకే సార్. ఈ సంజయ్ క్యారెక్టర్ మీకు సాఫ్ట్ కావాలా హార్ష్ కావాలా? వాళ్ళకి డౌట్ రాకుండా కావాలి. ఓకే ఇదిగో వీళ్ళు చెప్తా. పిన్ని బాబాయ్. అత్త మావయ్యను పట్టుకుని పిన్ని బాబాయ్ అంటాడేంటి? నేను చెప్పేది నాకు కాదు, మా ఫ్రెండ్స్ కి పిన్ని బాబాయ్ అని చెప్తున్నా. అవును బాబాయ్. ఎలా కవర్ చేశారు? బాగా కవర్ చేశారు. మరి 30,000 కవర్లో ఎట్టిగా బయటికి వెళ్ళాకిస్తానన్నాను కదా. అత్తయ్య మాయా, అత్తయ్య మాయా. ఎక్కడికి? డ్రామా ఆర్టిస్టుల లాగా మొత్తం వాళ్ళే పర్ఫామ్ చేస్తుంటే నాకెక్కడ ఉంది సార్ చేయడానికి? మాట్లాడవయ్యా బావా. అసలు ఎందుకు ఇలా చేసావు? నేను ఎక్కడ చేశాను సార్, మొత్తం మీరే చేస్తుంటే. సంజయ్ ఇలా చేస్తే నీకేమొచ్చిందో చెప్పు. బాగానే వస్తుందని చెప్పాడే బాబాయ్. వాళ్ళు అడిగింది పేమెంట్ గురించి కాదు, పెళ్లి నుండి ఎందుకు వెళ్ళిపోయావని. ఓ అదా. అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఏం చెప్పినా వినే ఓపిక అయితే నాకు లేదు. చెప్పడానికి నా దగ్గర కూడా ఏం పెద్దగా మ్యాటర్ లేదు, మేనేజ్ చేయడం తప్ప. తనేదో చెప్పదలుచుకుంటున్నాడు, వినొచ్చుగా. అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? పాకిస్తాన్ బార్డర్ నుండి ఒక అమ్మాయి తప్పిపోయి ఇండియాకి వస్తుంటే దగ్గరుండి నేనే పాకిస్తాన్ వరకు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను. నా అల్లుడు బంగారం అండి. నువ్వు ఉండవే. వీడు బజరంగి బాయ్ అని చెప్తే ఆవిడ భయం చేద్దండి. నీకు కామెడీగానే ఉందయ్యా. నా కూతురు పెళ్లి కాలేదని నేను, ఈ గ్యాప్ లో నాకు కూతురు కావాలని ఇది. హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. నా పరిస్థితి గురించి ఎవరైనా ఆలోచించారా? ఒక్కసారి ఇన్ని క్వశ్చన్లు అడిగితే నా పరిస్థితి మీరు ఆలోచించారా? నేను అడిగాను, బొంగముద్దు పెట్టాను. బొంగముద్ద సమంత మరి. అసలే కొత్త క్యారెక్టర్, కొంచెం కూడా కృతజ్ఞత చూపించట్లేదు మీరు. వెరీ రూడ్. కొత్త క్యారెక్టర్ అంటాడేంటి బావా? పెగ్గేమని వేసాడా? మెడిసిన్ డెలివరీ ఆ టెన్షన్ పాపం అర్థం చేసుకోవాలి మీరు. దొబ్బినట్టుంది. దీని అమ్మాయికి ఎవ్వడు రైమింగ్ వదలట్లేడు. అసలు ఆ సంజయ్ గారి ఇంట్లో ఎట్లా బతికాడో ఏముడు. ఏంటి బావా, ఆ రోజు నువ్వు నన్ను హాల్లో హక్ చేసుకున్నావు, నేనేమైనా అన్నానా? కిచెన్ లో కిస్ చేసావు కదా, నేనేమైనా అన్నానా? ఇంకా ముద్దుల దగ్గర ఉన్నాడా? ఈ సంజయ్ గారు వ్యాపారంలో ఫాస్ట్ గాని పత్తాపారంలో వీక్ అనుకుంటా. ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి చేసుకో బావా. పొద్దున్నే కాఫీ పెడతా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెడతా, వచ్చేసరికి వంట పెడతా. నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా? కన్ఫ్యూజ్ అవుతున్నా సార్. బావా, నువ్వు నన్ను ఫస్ట్ టైం హక్ చేసుకున్నప్పుడే నీకు ఆల్మోస్ట్ పడిపోయా. నేను ఆల్రెడీ నీకంటే అమ్మమ్మ కూడా ఫిగర్ పడిపోయినా. బావా జానకమ్మ గారు, సంజయ్ మదర్, సెకండ్ ఫ్లోర్ నుంచి యాక్సిడెంటల్ గా పడిపోయి పాపం ప్యారలైజ్ అయిపోయారు. సార్ ఇప్పుడు నేను సంజయ్ లాగా ఉంటా కదా, అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా సంజయ్ వాళ్ళ మదర్లా, అంటే తనలాగానే ఉండొచ్చేమో కదా చూడ్డానికి. ఉండొచ్చేమో.
వినగలదే గాని తిరిగి మాట్లాడలేదు. షీ కాంట్ రియాక్ట్. అమ్మా, నేను ఈ ఇంటికి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం ఖచ్చితంగా రాలేదు. నేను మీ అబ్బాయి అంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి పేరైతే చెడగొట్టను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పటి నుండి మిమ్మల్ని అమ్మగా భావిస్తున్నా. ఆఫీస్ టైం. సార్, థ్యాంక్స్. దేనికి? ఆఫీస్కి వెళ్తాం పద. రేయ్, ఎమోషనల్ అయిన చాలు, మనీ మ్యాటర్ తెలిచేయి. ఓకేనా? కార్లో కడిగి అడుగుతావు కదా? అడుగుతా. గట్టిగా అడుగు. ఈ ధనుంజయ్ గాడు ఒకడే దొబ్బేస్తున్నాడు. టార్చర్. సార్, మనం బయటకు వచ్చాం. అదే ఆఫీస్కి వెళ్తున్నాం కదా, పరిచయం చేస్తాను. సార్, బయటికి వచ్చాక మీరు ఒకటి ఇస్తా అన్నారు. ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుందా? జస్ట్ 39,000. 39,000 అంతే. ఇస్తానని చెప్పాను కదా. కమిట్మెంట్ ఇచ్చేసుకోవచ్చు కదా సార్. అంటే మాట ఇచ్చి తప్ప మన చెడ్డ పేరు మనకు రాకూడదు సార్, అంతే. ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారా? ఇట్లా పడేస్తాను డబ్బులు. ఇచ్చేస్తారు రా సార్. సార్ వాళ్ళది మనలాగా సిగ్గులేని బ్యాచ్ అనుకున్నావా? చాలా డీసెంట్ ఫ్యామిలీ. సార్, ఇందాక ఈవినింగ్ అన్నారు, మార్నింగ్ ఆఫీస్ అన్నారు. ఆఫీస్లో ఇస్తున్నారా, ఈవినింగ్ ఇస్తున్నారా? చిన్న కన్ఫ్యూజన్. చాలా మైండ్. సార్ 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 నువ్వు ముందు కారాపోయా సార్. ఈవినింగ్ అయినా 30,000కే మూడ్ ఆఫ్ అయ్యింది నా. సార్, తమ్ముడు సార్, ఇంకో 2 days అయినా పర్లేదు సార్, అడ్జస్ట్ అవుతా సార్. ఏం పర్లేదు సార్, మీరు అలా ఫీల్. అక్కడే సండే midnight 2 o'clock నా అన్నయ్య కొడుకు సంజయ్కి యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వాడంతటి వాడు ఆ ధనుంజయ్కి డెలివరీ ఇవ్వాలని ఫార్మా ల్యాబ్ వైపు వెళ్తున్నాడు. ప్లీజ్ ఎక్కడో చూసినట్టు. వాడు ఒక్కడే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవడో దారిని పోయాడు కొడుకు. ఆడి కారు మీద కాఫీ కొట్టాడు. కృష్ణదాస్, కమ్. పద. జీవన్. సార్, కృష్ణదాస్ డిస్టర్బ్డ్గా ఉన్నాడు, జాగ్రత్తగానే ఎక్స్ప్లెయిన్ చేయి. రండి సార్. యా, హలో సార్, మీ క్యాబినెట్ వైపు. సార్, సార్, మీరు చచ్చిపోయిన విషయం చెప్తామని ఆఫీస్కి వస్తే స్వయంగా మీరే ఉన్నారు కదా సార్. సార్, సంజయనా మీరు? సంజయ్. మరి గంట క్రితం గాంధీ హాస్పిటల్ మార్చరీలో మీ డెడ్ బాడీ చూసినా కదా సార్. ఈడున్నారు ఇప్పుడు. ఇక్కడేం చేస్తారు, ఇంత స్పీడ్గా వచ్చిర్రు? అది కృష్ణదాస్ అని ఒక అబ్బాయి సేమ్ నాలాగానే ఉంటాడు చూడ్డానికి. సో ఆ అబ్బాయి చనిపోయాడు. ఓ, ఇప్పుడు చచ్చిపోయింది కృష్ణదాస్ అంటావు? అవును. మరి ఆన్ పర్స్లా మీ ఐడి ప్రూఫ్ ఏం చేస్తుంది సార్? అంటే ఇద్దరం ఒకేలా ఉంటాం కదా. సో అబ్బాయిని అప్పుడప్పుడు నేను వెళ్ళి కాఫీ షాప్ లో నువ్వు కృష్ణదాస్ ఒకేలాగా ఉంటారు, అప్పుడప్పుడు కాఫీ షాప్ లో కలుస్తుంటారు.
ఐడి కార్డులు మారిపోయినాయి అంటావు అంతేనా? సార్ ఒక పని చేద్దాం సార్, మీరు గనక ఈ ఆఫీస్ బంద్ చేసే పరిస్థితి కనుక వస్తే రైటర్ అయిపోండి సార్, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఏమన్నా వేస్తురా సార్ స్పాట్ లో, మామూలుగా వేస్తలేరు కదా సార్. సార్ అది కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి. కృష్ణదాస్, నాకు అర్థమైందిరా, నువ్వు సంజయ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు. సంజయ్ని లేపేస్తే సీఈఓ అయిపోవచ్చని ప్లాన్ చేసి సంజయ్ని లేపేసి సంజయ్ సీట్ లో సీఈఓగా సెటిల్ అయినావు. సార్ మీరు అనుకుంటున్నట్టు అస్సలు కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి వినండి సార్. రేయ్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తో వెళ్తున్నా, నెక్స్ట్ టైం ప్రూఫ్స్ తో వస్తా, అప్పుడు నువ్వు నాతో రావాల్సి ఉంటది. కానీ వెనక్కి తిరిగిపోతావన్న గ్యారంటీ ఉండదు బేటా. హాయ్, నీ ఫ్రెండ్స్ని అడిగాను, నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. ఇదేంటి కొత్త లుక్, న్యూ హెయిర్ కలర్, లెన్స్, నైస్, బాగుంది. అది నువ్వు సీఈఓ కాదని తెలియగానే కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. అన్ని మాటలని చివరికి నేను కూడా కమర్షియల్గానే ఆలోచించాను కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నేనెలా ఉన్నానని ఆలోచించకుండా నీ దగ్గర ఏముందని ఆలోచించాను. హలో, అందుకే సారీ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నిజంగానే సీఈఓ కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పేస్తా, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తా, కృష్ణ, పోలీసు వాళ్ళకి కూడా చెప్పేస్తా. కృష్ణ ఏం కాదు, నేను చెప్పేస్తా. కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పేస్తా. నేను మొత్తం చెప్పేస్తా. ఇట్స్ ఓకే. నేను వాళ్ళందరికి హే, ఐ లవ్ యూ. విల్ ఫేస్ దిస్. కీర్తి, నేను నిజంగా వెయిటర్ని అయినా కూడా నీకు ఓకేనా? ఐఎమ్ విత్ యూ. కృష్ణ తాగింది చాలురా. అది ఏదో యాక్సిడెంట్గా జరిగింది, నువ్వు కావాలని చేయలేదు. అది ఏదో కావాలని చేసినట్టు ఫీల్ అయిపోతావేంట్రా? కృష్ణ రే, నేను కావాలని సంజయ్ని చంపలేదమ్మా. రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ లో అనుకోకుండా నేను నిజంగా కావాలని సంజయ్ని చంపలేదమ్మా. నేను సారీ చెప్పాల్సిన మొదటి వ్యక్తి మీరే. నన్ను క్షమించాల్సిన మొదటి వ్యక్తి కూడా మీరే, కానీ నేను క్షమాపణ అడగట్లేదు. మీ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నా. నేను చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నాతో. నాకు నిజంగా చచ్చిపోవాలని ఉందమ్మా. కృష్ణదాస్ ఎక్కడున్నావు? దేనికి కంగారు పడుతున్నారు బాబాయ్? ఆ ధనుంజయ్ ఆఫీస్కి వచ్చేస్తున్నాడు. ఏమైంది బాబాయ్? కంపెనీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్, లయబిలిటీస్ అన్ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. సంజయ్ యాక్సిడెంట్ లో పోవడం వల్ల టైంకి మెడిసిన్ మనం డెలివరీ చేయలేకపోయాం. ఆ ధనుంజయ్ గడికి రియల్ ఎస్టేట్ మాఫియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీని ఎలాగన్నా నిలబెట్టాలని సంజయ్ 10 ఏళ్ల కన్నా కలరా. అది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదురా. ఎలాగైనా ధనుంజయ్ గడు ఒక 1 వీక్ టైం ఇస్తే బాగుండ్రా. కానీ వాడు అసలే మూర్ఖుడు, ఎవడు మాట కూడా వినే రకం కాదు.
బాబాయ్ బాబాయ్ ఏమైంది? మూర్ఖుడు స్పీకింగ్ సంజయ్. తనుంజయ్ నాకు ఒక 1 వీక్ టైం. టేక్ యువర్ ఓన్ టైం నాన్న. నువ్వు వచ్చేంత వరకు నీ కంపెనీ నేను చూసుకుంటాగా. తనుంజయ్ నేను చెప్పిన మాట. ధనుంజయ్, ఈ కంపెనీ నా 10 ఏళ్ల కళ. నువ్వు ఇలా గొడవ చేస్తే నా రెప్యుటేషన్, నా కంపెనీ రెప్యుటేషన్ రెండు పాడవుతాయి. నా ఎంప్లాయీస్ అందరు అలా పోనీ ఎంప్లాయీస్ ఇంటికి పోనీ. అయినా ఈ కంపెనీ అమ్మితే ఎంత వస్తుంది బొక్క? 2000 కోట్లు వస్తుందా? నువ్వు నాకు ఇవ్వాల్సింది 10,000 కోట్లు. అంటే మైనస్ ఏంటమ్మా? అది కాదు ధనుంజయ్, నేను చెప్పేది ఒక్కసారి విను. వెనకమాల బ్యాక్. ఎందుకు సార్ గొడవ? ఐఎమ్ ఫ్రమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. ఈ వైలెన్స్ ఇవి నాతో చాలా భయం సార్. దయచేసి నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్, డాక్టర్తో దెబ్బేపించిన చెడ్డ పేరు మీకు ఎందుకు సార్? ఒక వారం రోజులు ఆగితే అయిపోద్ది. బీ కైండ్ సార్. పైన కింద మంచి కైండ్ ఏంద్రా? డాక్టర్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అసలు నువ్వు డాక్టరేనా? మిస్టర్ ధనుంజయ్, ఇంత బజాయించిన తర్వాత కూడా నువ్వు నాకు 1 వీక్ టైం ఇవ్వలేదనుకో, నెక్స్ట్ నిన్నే కొడతా. కంపెనీకి సంజయ్లా ఫీల్ అవుతున్నా. నన్ను ఆపకండి ప్లీజ్. నేను సంజయ్ లాగే ఉంటా. పేపర్స్. సంజయ్, అగ్రిమెంట్ టైం అయిపోయి. నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే? నువ్వు కూడా నన్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు కదా, కలిసి ఉన్నాం కదా. భయమేస్తుంది. సరే చెప్పేసి ఏమవుతుందో అదవుతుంది. I'm with you. బాబాయ్, బాబాయ్, ఎవ్వరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్. హలో బాబాయ్. కృష్ణదాస్, ఎక్కడున్నావు? బాబాయ్, నేను మన ఇంటికే వచ్చా, మీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పు, దేని గురించి? నేను ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా బాబాయ్. అదేంటది? వద్దు, నా మాట వద్దు. లేని మనిషి ఉన్నాడని చెప్పి వీళ్ళందరినీ మోసం చేయలేకపోతున్నాను బాబు. సంజయ్ ఫాదర్ చనిపోవడంతో పనాజీలో మెడిసిన్ చేసిన సంజయ్ క్యాన్సర్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ తో పాటు అసోసియేట్ అయ్యాడు. phase 1, phase 2తో పాటు phase 3 ట్రయల్స్ కూడా సక్సెస్ అవ్వడంతో క్యాన్సర్ టాబ్లెట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి సెమినార్ కండక్ట్ చేశాం. సంజయ్, పద వెళ్దాం. లెట్స్ గో. ప్రొఫెసర్, సెమినార్కి నేను వెళ్తున్నా, మీరు రావట్లేదు. యువర్ జాబ్ ఇస్ డన్. క్యాన్సర్ పిల్ ఫార్ములా ఇన్వెంట్ చేసింది నేను. నువ్వు ఎలా వెళ్తావు? రిడిక్యులస్. వాట్స్ ఆల్ దిస్? ఐ గెట్ ఇట్. దో
రాజీ మెడికల్ కాలేజ్ మూర్ఖుడివే. మీ నాన్న చనిపోగానే ల్యాబ్లో జాయిన్ అయితే మీ నాన్న ఆశయం ఫుల్ఫిల్ చేయడానికి అనుకున్నాను. బట్ ఐ వాజ్ రాంగ్. ప్రొఫెసర్ కెన్ ఐ కాల్ యూ బ్రో? మీరంతా మ్యాచ్ అవ్వట్లేదురా. మెంటలీ ఎవాల్వ్ అవ్వలేదు. గివింగ్ బర్త్ ఈస్ వన్ థింగ్, బీయింగ్ ఫాదర్ ఈస్ అనదర్ థింగ్. నా మానాన్ని నేను ఐ వాజ్ ఇన్వెంటింగ్ మై బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్, నా డ్రగ్. దానివల్ల కొంతమంది చనిపోవడం, అది ఫెయిల్ అవ్వడం, డబ్బేలారా అనుకునే టైంలో మా నాన్న పోయాడు. మా నాన్న పోయాడన్న న్యూస్తో నాకేం తెలిసిందో తెలుసా? యూ అండ్ మై డాడ్ ఆర్ ఇన్వెంటింగ్ క్యూర్ ఫర్ క్యాన్సర్. దిస్ క్యాన్సర్ పిల్. ఈ క్యాన్సర్ ఫార్ములా తయారు చేయాలనేది మీ నాన్నకు నాకు 20 ఏళ్ల కలరా? Now finally we have a cure for cancer. Congrats to you. You made a cure for cancer, but I need cure for everything. That's money. మైండ్ తెరిచి ఆలోచించే అంత మెంటల్ కెపాసిటీ నీకు లేదు. నా థియరీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం నాకు లేదు. Leave me, you buggers. మనీ కోసం క్యాన్సర్ పిల్ని మార్కెట్లోకి తీసుకెళ్లడానికి సంజయ్ కున్న ఒకే ఒక్క లైవ్ ఎగ్జాంపుల్ స్టెల్లా. సెమినార్ సక్సెస్ అవడంతో ధనుంజయ్ 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. ఆ హ్యాపీనెస్ లో ఉన్న సంజయ్కి సంజయ్, మనం స్టెల్లా మీద ట్రై చేసిన మెడిసిన్ ఇంకో పాప మీద ట్రై చేస్తే వర్కౌట్ కాలేదు సంజయ్. బ్యాడ్ లక్ ఏంటంటే షీఈస్ డెడ్. క్యాన్సర్ పిల్ పనిచేయట్లేదు సంజయ్. Congrats to you. ఆ పిల్ అందరి మీద పనిచేయదురా, ఫూల్. ప్రొఫెసర్, బాబా చనిపోయింది ప్రొఫెసర్. ప్రొఫెసర్, బాబా చనిపోయింది ప్రొఫెసర్. ఐఎమ్ ఫీలింగ్ సో హెవీ ప్రొఫెసర్. ఐ థింక్ దిస్ ఇస్ గిల్ట్. యా, దిస్ ఇస్ గిల్ట్. ప్రొఫెసర్, ఆ పిల్, ఆ ఫార్ములా, ఆ 10,000 కోట్లు కూడా మీరే తీసేసుకోండి ప్రొఫెసర్. ఎందుకంటే మీరే దీనికి కర్త, కర్మ, క్రియ. నా గురువు ప్రొఫెసర్ మీరు. మీరే తీసేసుకోండి, కానీ ఫార్ములా చెప్పండి ప్రొఫెసర్. చెప్పండి ప్రొఫెసర్. డ్రామా క్వీన్, ఐఎమ్ నాట్ యువర్ ఫాదర్. నువ్వు నన్ను చంపినా నేను నీకు ఫార్ములా చెప్పను. అది ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వాళ్ళ మీదే టెస్ట్ చేశాను. వర్క్ అయింది. యూనివర్సల్ గా వర్క్ అవ్వాలని ఫార్ములా కనిపెట్టే. పిల్ రెడీ చేసే లోపు నీ నక్క బుద్ధి బయటపడింది. యూ ఆర్ వర్స్ దెన్ ఎనీ క్యాన్సర్. Worse than cancer. But you can cure me, Professor. You can do it. ఫార్ములా చెప్పు ప్రొఫెసర్. చెప్పనంటే చెప్పను. డాక్టర్. ఎస్ సంజయ్. ఈ ఫార్ములా పనిచేయలేదని ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి తప్ప మీరు ఎవరికైనా చెప్పారా? లేదు సంజయ్, నాకు తప్ప ఎవరికి తెలియదు. గుర్తు తెచ్చుకోండి. ఎవరికైనా చెప్పినట్టు గుర్తొస్తుందా మీకు? లేదు సంజయ్, నేను ఎవరికి చెప్పలేదు. అసలు మన ఫార్ములా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని ప్రొఫెసర్ ఫైల్స్ అన్ని తిరిగేసి చూశాను. దెన్ ఐ అండర్స్టూడ్ సంజయ్. ఆ కాంబినేషన్తో చేసిన పిల్ స్టెల్లా మీద పనిచేసినట్టుగా నేను ట్రై చేసిన అమ్మాయి మీద పనిచేయలేదు. ప్రొఫెసర్ థీసిస్ చెక్ చేసి
డాక్టర్ నిజంగా గుర్తు తెచ్చుకోండి, ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి తప్ప ఎవ్వరికి చెప్పలేదు కదా. సంజయ్ చెప్పలేదు. యు ఆర్ సో హానెస్ట్ డాక్టర్. Microbiology, pharmaceutics, drug design. I have excelled in, have worked under best scientist in pharma industry. నేనే చేసుకుంటా. సంజయ్ తన ఓన్ రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. బట్ ఆ పిల్ తీసుకున్న ప్రతి పేషెంట్ చనిపోతూనే ఉన్నారు. Innocent people are dying. You can't do it. You can't do it. People are dying. ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేసినా క్యాన్సర్ పిల్ ఫార్ములా వర్క్ అవడం లేదని సంజయ్కి అర్థమైంది. Change your attitude. I have my plan. Professor, you know, you're most inhuman. నీ వల్ల మనుషులు చచ్చిపోతున్నారా? అంటే కొంచెం కూడా గిల్ట్? నీకు లేని గిల్ట్ నాకెందుకురా? అంటే నీకు ఎవ్వరు చచ్చిపోయినా పర్లేదా? ఏం పర్లేదు. ఐ డోంట్ కేర్. అంటే నీకు ఎవ్వరు చచ్చిపోయినా పర్లేదా? ఐ డోంట్ కేర్ హూ డైస్. ఓకే, నన్ను చంపినా చంపను. సంజయ్, గీత అది నా కూతుర్రా. యూ బ్లడీ సాడిస్టిక్. 1, 2, 3. Let go. లే. Hey, you bloody cheat traitor. సంజయ్ నువ్వు మంచోడివి. నా కొడుకుతో సమానం. దానేం చేయకు. నేను ఎంత మంచిగా చూసినావా? యువర్ డాటర్ ఈజ్ అలైవ్. బతికే ఉంది కదా? చూసావా నేను ఎంత మంచిగా? ఫార్ములా చెప్పు, ఫార్ములా చెప్పు. నీ కూతురు నేను చేయను. ఫార్ములా చెప్పకపోతే నీ కూతురు చంపేస్తా. చెప్పు త్వరగా చెప్పు. పోయిందిరా నీకు? పోయింది 10,000 కోట్లు. అన్ని తన లవ్వర్ డాలీని కూడా సంజయ్ ఫేస్ చేయలేకపోయాడు. డాలీ, I'm fine. Sanjay!
కి నా కొడుకు ప్రొఫెసర్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇట్స్ ఆల్ గాన్ నౌ డాలీ. నో, ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్. సారీ. అగ్రిమెంట్ ప్రకారం క్యాన్సర్ పిల్ ఇంకా డెలివరీ చేయకపోవడంతో ధనుంజయ్ నుంచి మాకు ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. మేమేమో మెడిసిన్ డెలివరీ చేయలేం, అలాగని డబ్బులు తిరిగి ఇచ్చేలాం. బా ఎలారా ఈ 10,000 కోట్లతో ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం అని ఆలోచించే టైంలో కరెక్ట్గా లడ్డూలా దొరికేవయ్యా హోటల్. నీకు ఇంకే పని ఉండకూడదు నాన్న, అందుకే నీ మేనేజర్ చేతే నీ ఉద్యోగం పీకించేశా. నువ్వు రెంట్ కట్టలేక రోడ్డు మీద అలా నించున్నప్పుడు నేనే దేవుళ్ళ ప్రత్యక్షమే రెంట్ కట్టేగానే సార్ అంటుకోకల్లా సంజయ్ ఏదో కొత్త క్యారెక్టర్తో నిన్ను డైవర్ట్ చేస్తూనే ఉన్నాడు. సరే ఆ ధనుంజయ్ ఆఫీస్లో నేను వేసేస్తే పోలీసులు వచ్చి ధనుంజయ్ గారిని అరెస్ట్ చేసి తీసుకుపోతే దరిద్రం వదిలిపోద్ది అనుకుంటే నువ్వేమో పెద్ద హీరోలాగా వాళ్ళందరినీ కొట్టేసి మమ్మల్ని సేవ్ చేసి కథ తారుమారు చేసావు. ఈలోపు మాకు వీసాలు వచ్చేసాయి కదా నాన్న, మరి మేము వెళ్ళిపోవాలి కదా నాన్న. ఇది నాన్న చీటింగ్ అంటే. నువ్వు పాపం ఏదేదో చీటింగ్ అనుకుని మోసపోయావు నాన్న. మరి మేము స్పెయిన్ బయలుదేరుతాం నాన్న. హలో ముఖ్యమైన విషయం, మనం ఒకసారి ఎర్రి పప్ప అని తేలిపోయాక ఎక్కువసేపు ఫోన్లో ఉండకూడదు నాన్న. నాన్న సంజయ్, కృష్ణదాస్ పోలీసులకు దొరకలేదంట, మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయా సంజయ్? మిస్ అయ్యాడు. Congratulations. You are successfully worthless piece of shit right now. అది కాదు సంజయ్. Shut the fuck up. వాడి కట్టమైన వరల్డ్ టూర్లు ఇవ్వద్దు, కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పా. వాడికి దృష్టిద్దాం, వాడితో ఆడుకుందాం. బాబు, వీళ్ళందరిలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవడాడు? ఆడు బాబాయ్ గాడు ఏం యాక్టింగ్ చేసిండ్రు. ఆడు సండే మిడ్-నైట్ 2 o'clock ఇక్కడే సంజయ్ చచ్చిపోయాడు అంటారు. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా నాకు అర్థమై సావలేదు. అరే పోలీసు వాళ్ళు ఎమ్మడబడుతుర్రా. ముందు కీర్తికి చెప్పావా? కీర్తికి చెప్పలేదు. అరే నీకు ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ కీర్తి హాస్టలే. అక్కడికి వచ్చి మేము వస్తున్నాం. నా వెనుక పోలీసులు పడుతున్నారు. కీర్తి, నువ్వు ఎక్కడున్నావు? నేను హాస్టల్ కింద, నువ్వు కిందికి రా. నన్ను హోటల్లో చూసినాకనే చెప్పు. మళ్ళీ మిస్ అయ్యండు. Can't you be on call for 5 minutes? చెప్పాలా వాడికి? ఫోన్ చేసి చెప్పాలా? ఎందుకు బాబు అమ్మాయి మీద అలా అరుస్తున్నా? తెలుగులో చెప్పాలా నీకు? సెల్ఫిష్ తయారైంది మొత్తం. మామూలుగా పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారా? నువ్వు ఎదురొస్తే పిల్లికి కూడా దరిద్రం పట్టేలా ఉందిరా. అరే ఏం యాక్టింగ్ చేసిందిరా అది. హైదరాబాద్ వచ్చి ఒంటరిగా బతుకుతున్న అమ్మాయి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ ఉంటుంది తెలుసా, ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా అంట. దాని పెయిన్ రే, 6 కలిసి 6 ఆడుకుంటే వాలీబాల్ అంటారా? 6 కలిసి ఒక్కరితో ఆడితే నిన్ను ఏ బాల్ అంటారు నీకే తెలియాలరా. రే నాకు అర్థం కావట్లేదురా. పోలీసులు ఎంబడబడుతున్నారు, 10,000 కోట్లు అంటున్నారు. నువ్వు ఇప్పుడు 10,000 కోట్లకి నీకు సంబంధం లేదని కాదురా, నువ్వు సంజయ్ కాదని నిరూపించుకోవాలి. మేము వెళ్ళి వాడు ఫ్యామిలీ ఏం చేస్తుందో చూస్తాం. నువ్వు ఇక్కడే ఉండు, పదరా. సంజయ్, పట్టుకో ఆ ఇద్దరు నా కొడుకుల్ని పట్టుకో. దే ఆర్ అవర్ సోర్స్ రైట్ నౌ. బాబాయ్ ఇంటికి వెళ్ళి ఒక 10 కోట్లు కాదు, ఒక 20 కోట్లు కాదు,
ఒక 100 crores క్యాష్ పంపి పెడుతూ సంజయ్ ఏం మాట్లాడుతున్నావు? పోతే 100 కోట్లు, వస్తే 10,000 కోట్లు. అండ్ ఇక్కడ నీకు డైలాగ్ లేదు, ఎందుకంటే లైఫ్ కాబట్టి. గోస్ అంత క్యాష్. బ్యాగ్స్ కమాన్. ఇదిగో బావా. ఇదిగో. ఓకే జాగ్రత్త. ఓకే సార్. ఓకే కేర్ఫుల్. ఏంటన్నయ్య, ఎక్కడో ఊరవతలి రిసార్ట్ లో తీసుకొచ్చి పాడేశావు. అసలు సంజయ్ ఎక్కడా? మన స్పెయిన్ వెళ్తున్నావా లేదా? అసలు ఏం అర్థం కావడం. బావా ఇప్పుడు ఆడికి 100 కోట్లు ఇవ్వడం అవసరమా? ఓల్డ్ సిటీ సద్దాంపేటకి 5 లక్షలు ఇస్తే బైక్ మీద 4 తీసుకొచ్చి కాళ్ళు చేతులు నరికేసేవాడు. నీ కాళ్ళు చేతులు నరికేస్తే దరిద్రం వదిలిపోతాయి. యాదవ సలహాలు నువ్వు. బావ కోపం వచ్చినట్టు నువ్వు పెగ్గేద్దాం పద. ఏమయ్యా మనోభావాలు? 10,000 కోట్లు నొక్కేసావు కదా, బ్రాండ్ మార్చు. చీప్ లెక్కర్ ఏంటి? ఉండవా, ఇంతకాలం కనీసం లుంగి కూడా కట్టుకోలేదు. ప్యాంట్ వేసేసి మాల్ట్ అని స్కాచ్ అని అడ్డమైన అనిపించడం. చూడు, పనోడి మనోభావాలు దెబ్బతీయకు. ఇది నాకు ఇష్టం వచ్చిన బ్రాండ్, నా ఇష్టం వచ్చిన తాగుతా. అయితే తాగనంటావు? తాగను. ఏంటమ్మా? నాన్న, మొన్నటి వరకు నువ్వు నన్ను కృష్ణదాస్ని లవ్ చేయమని చెప్పావు. ఇప్పుడు నేను ఎవరిని లవ్ చేయాలి? ఇంకా నీ చేయి నా చేతిలో పట్టుకోవడానికి బొమ్మరాల సినిమాలో ప్రకాశ్ రాజన్ కాదమ్మా. నీ ఇష్టం వచ్చిన తగులుకోపో. అయినా 10,000 కోట్లు వచ్చాక 1000 కోట్లు నీకు 1000 కోట్లు నాకు ఇవ్వనంత మూర్ఖుడు కాదే మీ మామయ్య. ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎలా తన్నుకొచ్చేస్తున్నాయో బయటికి. బావా ఇద్దరం కలిసి పెగ్గేద్దామా? ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో కాలు ఏడుస్తున్నట్టుంది నా పని. పెగ్గేద్దామా అని. ఎంత సంపాదించారు? ఏం లేదు సార్. ఏం సంపాదించలేదా? ఏమీ సంపాదించకపోతే ఇప్పుడు రేపు పొద్దున్న సడన్ గా రోడ్డు మీద నువ్వు ఒక్కడి వెళ్తున్నప్పుడు ఒక లారీ వచ్చి నన్ను గుర్తేసిందనుకో, ఒళ్ళంతా నుచ్చు అయిపోయి ప్రాణం మాత్రమే మిగిలి బెడ్ మీద పడితే ట్రీట్మెంట్కి డబ్బు కావాలా వద్దా? మరి డబ్బు ఉందా? సార్. సరే యాక్సిడెంట్ అవ్వలేదు, నీ లైఫ్లోకి యాక్సిడెంట్ కంటే డేంజర్ నా కొడుకు ఎవడో వచ్చి నీ ఫ్రెండ్ని మర్యాదగా ఇక్కడికి పిలువు, లేదా వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పు అని అడిగితే వీడు చెప్తాడా? చెప్పడు. బట్ వాట్ ఇఫ్ హి గోస్ మ్యాడ్ and shoot? ఇప్పుడు దీనికైనా కావాలి కదా డబ్బు. సార్ 100 కోట్లు ఆ కృష్ణదాస్ గారికి ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. సార్ కృష్ణదాస్ మా ఫ్రెండ్ సార్. సార్ సార్ వన్ చంపొద్దు సార్, వన్ చంపొద్దు సార్. వద్దు సార్, వద్దు సార్. నేను ఫోన్ చేస్తా సార్, నేను చేస్తా సార్. చెప్పరా? అరే కృష్ణ, సంజయ్ ఇక్కడ తాగి ఒంటరిగా పడున్నారా? నేను లొకేషన్ పెడతాను, నువ్వు వెంటనే వచ్చాయి. పోలీసులు పట్టించవచ్చు. ఇక్కడే ఉన్నాడా? వస్తున్నా. ఓకేరా. అది ఒక్కడే తాగి పడిపోయిందని చెప్పినావు కదరా. అది
అయినా సరే వాడేద్దాం. రే లత్కో గన్ను తీరా, వీడు మనకు ప్రాణాలతో కావాలా. వావ్ వాట్ వావ్ ఈ లాజిక్ ఎలా మర్చిపోయినా. విస్కీ మహేష్ ఎవట్రా నిన్ను కొట్టిందరే సంజయ్. గదిదంతా దా కలిసి ఫినిష్ చేద్దాం. ఒక్కడిదే వచ్చి కొట్టేద్దామనుకున్నావా? 10,000 కోట్లు రా. దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలుసా నీకు? ఫుట్పాత్ నా కొడక. ఇదిగో సంజయ్ వచ్చాడు. సంజయ్ ఏమైంది సంజయ్? ఏమైంది? అడుగుతుంటే ఏం చెప్పండి. ఏమైంది? అరేబియా వెళ్ళు. ఫస్ట్ సస్పెక్ట్ నువ్వే ఉంటావు. సో లెట్స్ నాట్ గివ్ ఎనీ లీడ్. I'll see you in 1 week. Just 1 week, okay? ఏం చేసావురా? సంజయ్ 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 ఎక్కడన్నా కనపడ్డా? కనపడలేదు. సంజయ్ ఎటు వెళ్ళాడు? నాకేం తెలుసు? సంజయ్ ఎక్కడ ఉన్నావు? కలపాలంటే బాబాయ్, వెళ్తావేంటి? ఆ కృష్ణదాస్ గారిని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? సంజయ్, మనం అలా మోసం చేయకపోతే మన ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేసేది తెలుసా? నీ అయ్యా మరి నాకు ఫ్యామిలీ లేదా? నన్ను బొక్కలేద్దాం అనుకున్నావు?
ఏం మాట్లాడుతున్నావు సంజయ్? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? అరే ట్యూబ్లైట్ టీవీ ఆన్ చేయి. హలో 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 కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి. హాలీవుడ్ హీరో సంజయ్ కాదు కృష్ణదాస్. కొంప ముడిగింది సంజయ్ కదా. 10,000 కోట్లు రా, 10,000 కోట్లు రా రే. వారం నుండి నన్ను కొంపలో పెట్టుకొని నేను సంజయ్ గారు కాదన్న విషయం మీకు అర్థం కాలేదా? బావనే ఎరిపాపం చేశాడు. అసలు క్యాసెట్ అంతా ఎక్కడ ఫ్లిప్ అయిందిరా బాబు అని మీరు ఆలోచిస్తున్నారా? పదివేల కోట్లు రా. దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలుసా నీకు? ఫుట్పాత్ నా కొడక. ఫుట్పాత్ లో వెళ్ళే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. ఉంటాడు ఎత్తుకో. కొట్టు వాడు మొహాన్ని. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఏం చేశారా? రే అమ్మనేం చేసావురా? అమ్మా చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండానే పెరిగా. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మా అమ్మ కూడా మీలాగే ఉంటుందేమో అని ఇంట్లో అందరిని మోసం చేసినా కూడా మీతో మాత్రం నేను ఎప్పుడు నిజమే చెప్పా. జాగ్రత్త అమ్మా. డబ్బు మీకు తక్కకూడదని తీసుకొచ్చా. అందుకే తంతే ఫుట్బాల్ లాగా వచ్చి బొక్కలో పడ్డావు. ఇంకోసారి ఫుట్పాత్ అన్నావు అనుకో, ఇదే బొక్కలో. హలో
బేబీ honeymoon time. హలో డోంట్ టచ్ మై ఏంటి బావా వెనకంచి గట్టిగా పట్టుకున్నారా క్యాన్సర్ రీసెర్చ్ కోసం 10,000 కోట్లు స్పాన్సర్ చేసిన డి ట్రస్ట్ అధినేత మిస్టర్ ధనంజయ్ గారు. రైట్ జైల్లో ఉంటారు కదా, బయట ఏం చేస్తున్నావు? ఎవడబ్బా సొమ్మని డొనేట్ చేశారా? మిస్టర్ ధనంజయ్ గారు కేబినెట్ కోటాలో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు బిజినెస్ మ్యాన్ గానే పరిచయం ఉన్న ధనంజయ్ గారు ఇక రాబోయే రోజుల్లో యాజ్ అ హెల్త్ మినిస్టర్ గా పబ్లిక్ కి సర్వీస్ చేయనున్నారు. ఇప్పుడు దాకా నీ అన్నగా ఇవి కూడా మనసులో పెట్టుకోతా. ఫ్యూచర్లో నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా తనను గుర్తు చేసుకో. స్టార్ హోటల్ రా, 300 కోట్లు అవుతాయి. ఓకే, ఊరికే ఏమొద్దులే, మేము 4 రాళ్ళు వెనకేసుకొచ్చాం. ఎంతరా ఇది? 100 ఉంటుంది అనుకో. మిగతా 200 కోట్లు ఎవరిస్తారా? అసలు నువ్వు మినిస్టర్ లా బిహేవ్ చేస్తున్నావు అసలు. ఓకే ఓకే. మేడం, కొత్త బాస్ ఎవరు మేడం? నాకు తెలీదు, సైలెంట్ గా ఉండు. సంజయ్, ఆద్య, ఆనంద్, అంజలి, ఆకాష్. పుట్టేటుడు అబ్బాయినే అప్పుడే డిసైడ్ అయ్యావా? అట్లా లేకపోతే ఆనంది. ఎప్పుడు నువ్వు చెప్పినట్టే వినాలా? డిసైడ్ అయి పెడదాంలే, టైం ఉంది కదా. ఏంటి డిసైడ్? ఆల్రెడీ లగేజ్ ఇచ్చినావు కదా. ఎవరు? హలో టోపల్ గ్యాంగర్ అంటే మీనింగ్ తెలియదేమో నీకు. ఫుట్పాత్ నా కొడక. బయటికి ఎలా వచ్చావు? యు ఆర్ రియలీ బ్యాడ్ ఎట్ కాన్వర్సేషన్స్ రా వెయిటర్. స్కోప్ లో మైన్ అంటే వీళ్ళు కూడా అయినా సరే, ఆ కాకి బట్టలు వేసుకున్నోడైనా సరే, తుఫాన్ వచ్చినా సరే చీల్చుకుంటూ బయటికి వెళ్ళాల్సిందే. ఇప్పుడేం చేద్దాం? This is the beginning of the end.